కథాస్రవంతి వెన్నెల కథ రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1952 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీని జన్మించారు. తల్లిదండ్రులు రుక్మిణమ్మ గోపాలరావు గారు. వీరు సైన్స్ గ్రాడ్యుయేట్, సిండికేట్ బ్యాంక్ అధికారి. చదవడం, రాయడం, సామాజిక సేవ, కథ, కవిత్వం, విమర్శ, నాటకం, తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ఆధునిక ప్రక్రియలలో అభినివేశం కలదు. ప్రముఖ దిన, వార, పక్ష, మాసపత్రికలకు, అంతర్జాల పత్రికలకు 5 దశాబ్దాలుగా కాలమిస్టుగా, రచయితగా అనుభవం. ప్రధానంగా ఈనాడు దినపత్రికతో రచయితగా, అతిథి సంపాదకుడిగా సుదృఢ అనుబంధం ఉంది వీరికి. నాకప్పుడు 5, 6 ఏళ్లుంటాయనుకుంటా. నాన్నగారి ఉద్యోగరీత్యా నెల్లూరి ఉదయగిరి దగ్గరలోని సీతారాంపురంలో ఉన్నాం. నాన్నగారు అడపదడప హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఆయన ఊళ్ళో లేనప్పుడు లంకంత ఆ ఇంట్లో అమ్మ, నేను మాత్రమే ఉండాల్సి వచ్చేది. పగలంతా ఎట్లాగో పర్వాలేదు, కానీ చీకటి పడితే చాలు ప్రాణాలు పింజం పింజం అంటూ ఉండేవి. ఊరు కొత్త కావడం వల్ల పరిచయాలు తక్కువ. ఉన్న రాత్రిళ్ళు తోడు పడుకునేటది పరిచయస్తులు లేరు. మా ఇంటికొచ్చి వైద్యం చేసే ఆచార్య గారు తోడుకి, ఇంటి పని మనిషికి ఒక మనిషిని పంపించారు. ఆమె పేరే వెన్నెల. వెన్నెల పేరు ఎంత అందంగా ఉంటుందో, మనిషి అంత మొరటగా ఉండేది. గడ్డం కింద సొట్ట, కనుబొమ్మలు మగాళ్ల మీసాలంత ఉండేవి. మాట పెడుసు, కుడికాలు ఎత్తెత్తి వేస్తుంది. నడుస్తూ ఉంటే గతుకుల రోడ్డు మీద ఎద్దుల బండి పడిలేస్తూ పోతున్నట్లుండేది. పెళ్లి కాలేదుట. నా అన్నవాళ్ళెవరూ లేరని చెప్పారు ఆచార్య గారు. అయినా డబ్బుల దగ్గర కాపీనని చూపించేది. ఇంట్లో ఏ పనికిరాని వస్తువు కనిపించినా మూట కట్టుకుని పోయేది. వారానికి ఒకసారి ఎక్కడికో వెళ్ళొస్తూ ఉండేది. ఎక్కడికని అమ్మ అడిగితే మాట మార్చేది. నాకు వెన్నెలంటే మెల్లగా ఇష్టం ఏర్పడడం మొదలైంది. సందు దొరికినప్పుడల్లా నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతూ ఉండేది. అన్నీ అడవి కబుర్లే, వినడానికి గమ్మత్తుగా ఉండేవి. కుబుసం విడిచిన పాములు ఎంత చురుకుగా కదులుతుంటాయో, గిన్నికోడి ఎలా తమాషాగా కూత పెడుతుందో, కుందేళ్లు మనుషులకు దొరకకుండా ఎలా తెలివిగా తప్పించుకుంటాయో, అడవి మధ్యలో ఉన్న పాతాళం బావిలో నీళ్లు అన్ని కాలాల్లో ఎలా తీయగా చల్లగా ఉంటాయో, తేనెపట్టును ఈగలు కుట్టకుండా ఎలా తెలివిగా కుట్టుకురావచ్చునో, కప్పలు రాత్రులు రాళ్ల సందుల్లో చేరి ఎలా బెకబెకమంటాయో అనుకరించి నవ్వించేది, భయపెట్టేది. అయినా సరే కమ్మంగా ఉండేవా అడవి కబుర్లు నాకు ఆ రోజుల్లో. వెన్నెల ఇంట్లో ఉన్నంతసేపు అమ్మను ఏ పని ముట్టుకొనిచ్చేది కాదు. దొరసానమ్మా దొరసానమ్మా అంటూ బాగా మన్నన చేసేది. నన్నైతే చిన్నదొరా అంటూ చంక దించేది కాదు. నాన్నగారి ఇంట్లో ఉంటే మాత్రం చడి చప్పుడు లేకుండా పని చేసుకుపోయేది. వెన్నెల కలివిడితనమంతా ఆడవాళ్లతో, నాలాంటి చిన్నపిల్లలతోనే. చెల్లాయి అమ్మ కడుపులో ఉందా రోజుల్లో. మా తాతగారి ఊరు పాండిచ్చేరి దగ్గరుండే కడలూరు. కాన్పుకు కాస్త ముందే పోరాదా అనేవారు నాన్నగారు. ఈ అడవిలో ఏముంటారో ఏం తింటారో, ప్రసవం టైంకు పోతాలే అనేది అమ్మ. నా ఊహ తెలిసి అమ్మ నాన్నగారిని వదిలి ఉన్నది చాలా తక్కువే. ఎన్నో కాపురాలను చూశాను, కానీ సీతారాముల్లా మీ అంత వద్దికగా ఉండేవాళ్ళని చాలా తక్కువ మంది చూశాను దొరసాని అంటుండేది వెన్నెల. పాపాయికి అమ్మ స్వెటర్ అల్లుతూ ఉంటే దగ్గర కూర్చుని వింతగా చూసేది వెన్నెల. మేం కడలూరు పోవాల్సిన రోజులు దగ్గర పడ్డాయి. మర్నాడు ప్రయాణం అనగా ఆ రోజు జరిగింది ఆ సంఘటన. ఇప్పటికీ నాకు నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఆ రోజు పగలంతా అమ్మ నడుం నొప్పిగా ఉందని మంచం దిగలేదు. వెన్నెలే అన్ని పనులు చేసుకుపోతోంది. సాయంకాలం నాకు పెరట్లో స్నానం చేయించే సమయంలో నడవలో నుంచి పెడబొబ్బలు. అమ్మ అదే పనిగా ఆగకుండా అరుస్తూనే ఉంది. గభాలను లేవబోయి కాలు మడతపడి బోర్లా పడిపోయింది వెన్నెల. తట్టుకుని లేచి ఇంట్లోకి పరిగెత్తింది. వెనకనే తడి ఒంటితో నేను. అమ్మ మంచం మీద ఒక కోతి పళ్ళు బయటపెట్టి కిచకిచమంటూ అమ్మను బెదిరిస్తోంది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పెద్దగా ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆ కోతి నా మీదకు దూకపోయింది. వెన్నెల దాన్ని వెనక్కి నెట్టేసింది. తను మూలనున్న గడకర్ర అందుకునేలోగానే ఇంకో 1/2 డజన్ కోతులు లోపలికి జొరబడ్డాయి. ఇల్లు కిష్కింద కాండే.
ఒక గండుకోతైతే మరీ రెచ్చిపోయినట్లు పిచ్చి పిచ్చిగా గెంతుతూ అమ్మ మీదకు దూకి తను అల్లుతున్న స్వెట్టర్ లాక్కుని బయటికి పరిగెత్తింది. అంతే, వెన్నెలకు శివమెత్తినట్లయిపోయి ఒక కర్ర తీసుకుని దాన్ని తరుముకుంటూ పోయింది. ఆ కంగారులో ఇంటి ముందు కరెంటు వాళ్ళు తీసిన గోతిలో పడిపోయింది. నలుగురు చేరి ఆమెను బయటికి తీశారు. గోతిలోని రాళ్లు తలకు 1-2 చోట్ల తగిలి రక్తం తారగా కారిపోతోంది. ఆచార్య గారు వచ్చే వేళకు ఆమె శ్వాస తీసుకోవడం ఆపేసింది. నాన్నగారు వచ్చే సమయానికి ఇంటి ముందు శవం. అది సీను. వెన్నెల శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. ఊళ్ళో వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆమెను మా ఇంట్లో చేర్చిన ఆచార్య గారికి కూడా ఏం చెయ్యాలో పాలుపోలేదు. నాన్నగారే ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళ అనుమతి తీసుకుని కూలీ మనుషుల చేత పాతిపెట్టించారు. ఈ హడావిడిలో మా కడలూరు ప్రయాణం వాయిదా పడింది. వెన్నెల లేని ఇల్లు వెలవెలా పోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మా ఇంట్లో మనిషి అయిపోయింది. వెన్నెలను పదే పదే తలుచుకుంటూ అమ్మ డీలా పడిపోయింది. నా సంగతి సరే సరి. మనిషి ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నట్లే ఉంది. వెన్నెల కోతి వెంటపడి గోతిలో పడిన దృశ్యం ఇప్పటికీ నిన్నగాక మొన్న జరిగినట్లే ఉంటుంది. మర్నాడు మా కడలూరు ప్రయాణం అనగా ఆచార్య గారు ఒక మనిషిని మా ఇంటికి వెంట పెట్టుకుని వచ్చారు. వెన్నెల జీతం ఇతనికి ఇచ్చేయండి అంటూ. ఆ టైంలో నేను అమ్మ ఊళ్ళో పడుకుని నిద్రపోతున్నాను. ఆచార్య గారి మాటలకు మెలకు వచ్చింది. ఆ మనిషికి డబ్బిచ్చి పంపిన తర్వాత ఆచార్య గారిని నాన్నగారు అడిగారు, వెన్నెల అంత మంచి మనిషి కదా, ఎవరూ లేకపోవడం ఏమిటి? ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరూ సాయానికి రాకపోవడం ఏమిటి? మీకు కూడా ఆమె గురించి నిజంగా ఏమీ తెలీదా? ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లిన మనిషి ఎవరు అంటూ. ఈ మధ్యకాలంలో వెన్నెలను మీ అంత బాగా చూసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నాకు తెలిసింది మీకు చెబుతా. ఇప్పుడు చెబితే తప్పులేదు, నిజానికి చెప్పాలి కూడా అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆచార్య గారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. సీతారాంపురం ఫారెస్ట్ ఆఫీసులో ప్యూన్గా చేసే ఏసేబు కూతురు ఇది. దీని అసలు పేరు వెన్నెల కాదు, మేరీ. ఇది ఆడికి పుట్టింది కాదు, ఎక్కడో దొరికితే ఎత్తుకొచ్చి సాక్కున్నాడు. ఇది ఇప్పుడంటే ఇట్లా ఉంది గాని చిన్నతనంలో చాలా బాగుండేది. పాత సినిమాలలో భానుమతిలాగా పాడేది, అల్లరి చేసేది. చిన్న పెద్ద తేడా లేకుండా ఊళ్ళో అందరినీ ఆట పట్టిస్తుండేది. దీని చేత తిట్టించుకోవడం పిల్లలకు పెద్దలకు సరదాగా ఉండేది. దీన్ని కవ్వించి తిట్టించుకుని ముచ్చట పడిపోయేవాడు భాష. భాష అంటే ఈ పరగణాల్లో పెద్ద రౌడీ కింద లెక్క. వాడంటే అందరికీ హడల్. పాత డొక్కు జీపులో జనాల్ని కొండ మీదకి కిందకి దింపుతూ ఉండేవాడు. అట్లాంటి వాడితో ఇది సరసాలు ఆడుతూ ఉండేది. వాడే పెట్టాడు దీనికి వెన్నెల అనే పేరు. వెన్నెలని భాష పెళ్లాడతాడనుకునేవాళ్ళు ఊళ్ళో అందరూ. నా కూతురు రాణివాసం పిల్ల, ఈ రౌడీ నా కొడుక్కిచ్చి చేస్తానా, దాన్ని చేయి పట్టుకుపోవడానికి ఏ మైసూరు మహారాజా వస్తాడు అంటూ ఉండేవాడు ఏసోబు మందు మత్తులో. ఆ మాట భాష చెవిలో పడింది ఓసారి. ఆ తాగుబోతు సచ్చినుడు ఇచ్చేదేంటి, నేను తీసుకునేదేంటి, వెన్నెల ఎప్పటికీ నాదే, దాని మీద చెయ్యే కాదు కన్నుపడినా నా చేతిలో చచ్చాడన్నమాటే అంటూ ఉండేవాడు భాష. ఆ టైంలోనే అడవి బంగ్లాలో ఒక ఆఫీసర్ దిగాడు. కుర్రాడు పచ్చగా, పట్టుకుంటే మాసిపోయేటట్టు ఉండేవాడు. ఉదయగిరి కోట మీద, సీతారాంపురం అడవి మీద ఏవో రిపోర్టులు రాసుకోవడానికి వచ్చేట. ఆయన దర్జా, హంగు, ఆర్భాటం చూసి నేనే డంగా అయిపోయేవాడిని. ఇక చదువు సంధ్య లేని ఊరి జనాల సంగతి చెప్పేదేముంది. వచ్చి రాగానే భాషా జీపు 2 నెలలకు బాడుగు మాట్లాడేసుకున్నాడు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టే ఆయన జోరు చూసి ఏసోబులో ఆశ కలిగింది. వయసులో ఉన్న తన కూతురిని పనిమాల బంగ్లాలో ఆయన ముందు తిప్పుతూ ఉండేవాడు. భాషాకిది మంటగా ఉండేది. ఒకరోజు రాత్రి చీకట్లో వెన్నెల మా ఇంటికి వచ్చింది. 2 రోజుల నుంచి కడుపులో ఒకటే ఇదిగా ఉంది, ఏమీ సహించటంలా, మందియ్యి ఆచారి అంటూ. దాని చేయి పట్టుకుని చూస్తే నాడిలో తేడా ఉంది. నా అనుమానం నిజమైతే వెన్నెలకు నెల తప్పినట్టే. గుచ్చి గుచ్చి అడిగిన ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ టైంలో దాని మొహంలో కలవరపాటు కనిపించింది. ఆ మర్నాడు రాత్రి వర్షం పడుతూ ఉంది. నవంబర్ నెల చివరి వారం, చలి బాగా ఉంది. పెందరాళే పడుకోవడం నాకు అలవాటు. నెల్లూరు నుంచి రావాల్సిన చివరి బస్సు వచ్చినట్లుంది. ఆ సందడికి మెలకు వచ్చింది. మళ్లీ నిద్ర పట్టలేదు. వెన్నెల గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. మళ్లీ మాగన్నగా నిద్రపట్టే సమయానికి ఎవరో తలుపు టకటకమని కొడుతున్న చప్పుడు. ఊళ్ళో ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి వేళలోనైనా ఇంటికొచ్చి తలుపు తడుతూ ఉంటారు.
లేచి వెళ్లి తలుపు తీస్తే మొగం నిండా దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం వాకిట్లో వణుకుతూ నిలబడుంది. బంగ్లాలో ఆఫీసర్ బాధచ్చోత్ పడున్నాడు, వెళ్ళి చూసుకో, ఇంకా ఊపిరుంటే ఏముందో మాకో ఇచ్చి తెల్లారి సరికల్లో ఊళ్ళో నుంచి పంపించాయి అంటూ మళ్ళా చీకట్లో కలిసిపోయింది ఆకారం. జీపు వెళ్ళిన శబ్దమైంది. అంటే ఆ శాల్తీ భాష అన్నమాట. బంగ్లాకు పరిగెత్తాను. మనిషి ప్రాణాలు పోలేదు, కానీ స్పృహలో లేడు ఆఫీసరు. ఏదో కలవరిస్తున్నాడు, కానీ అర్థం కావడం లేదు. తెల్లారేసరికి తలా ఓ చెయ్యేసి ఎలాగో ఆయన్ని ఆత్మకూరు పంపించేశాం. తెల్లారిన తర్వాత ఏసోబు గొల్లుమని ఏడుస్తూ వెన్నెలని భుజాన్ని వేసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఆ పిల్ల వర్షం నీళ్లలో తడిసి రక్తపు ముద్దై ఉంది. స్పృహలో కూడా లేదు. బంగ్లా వెనుక బాలిరెడ్డి తవ్విస్తున్న కొత్త బావి గుంతలో పడుంది సామి. ఎప్పుడు పడిందో, ఎందుకు పడిందో ఆ దేవుడికే తెలియాలి. వానకు తడుస్తో, చలికి వణుకుతో వంటి మీద యావ లేకుండా పడి ఉంది. నా కూతుర్ని బతికించి ఆచారి, చచ్చి నీ కడుపున పుడతా అంటూ కాళ్ళ వేళ్లా పడి ఏడుస్తున్నాడు ఏసోబు. ఏదో ఎత్తు మీద నుంచి పడటం వల్ల ఆ పిల్ల కుడికాలు ఎముకలు 3 చోట్ల విరిగాయి. మొహం మీద బొమికలు పొడుచుకొచ్చి చూడ్డానికే మహాభయంకరంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో 3 నెలలుంది. మనిషి బతికింది, కానీ శాశ్వతంగా విడిదైపోయింది. ఆ మొహం మీద సొట్టలు, మచ్చలు అన్నీ అప్పటివే. ఇప్పటి ఈ మనిషిని చూస్తే అప్పటి అందమైన ఆడపిల్లంటే ఎవరూ నమ్మరు. అప్పటి పాటకు గర్భసంచి కూడా దెబ్బతింది, తీసేయాల్సి వచ్చింది. ఆ ఆఫీసర్ మళ్ళా ఊళ్ళోకి రాలేదు. పోలీస్ కేసు అయింది. భాష కనిపించకుండా పోయాడు. వాడి మొదటి పెళ్ళానికి మతి చెలిస్తే పిచ్చాసుపత్రిలో పడేశారు. 3 పసిబిడ్డలు భాషకు. ఇన్నాళ్ళు వాళ్ళని నెల్లూరు హాస్టళ్లను ఉంచి వెన్నెలే సాకుతూ వస్తోంది. అందుకే అది అందరి దగ్గర, డబ్బు దగ్గర మాత్రం అంత కాపీనంగా ఉండటం. వారానికోసారి వెళ్ళేది వాళ్ళ దగ్గరికేనా అంది అమ్మ పశ్చాత్తాపంగా. అవునమ్మా, ఈ రోజుల్లో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అంటే ఎంతెంత కావాలి. అది దాని యావ. భాష పిల్లల కోసం అది తన పెళ్లి ఊసి ఎత్తనిచ్చేది కాదు. ఆ దిగులుతోనే ఏసోబు తాగి తాగి చచ్చాడు. పెళ్లికి ముందే కడుపు చేయించుకుందని ఊళ్ళో అందరూ దాన్ని చురకనగా చూస్తారు. అందుకే దాని చావునాడు కూడా ఎవరూ ఇటు తొంగి చూడలేదు. ఏసోబు పెంచుకున్నందుకు వెన్నెలను కిరస్తాని అనాలా, భాషని ప్రేమించినందుకు ముసల్మాన్ అనాలా, ఆ ఆఫీసర్ పాడు చేసినందుకు మన మతం మనిషి అనాలా? ఆ సందిగ్ధంలో ఉండే ఆ రోజు వెన్నెల పార్థివ దేహాన్ని ఏం చేద్దామని మీరు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పడానికి పాలుపోలేదు. ఇందాక వచ్చి మీ దగ్గర వెన్నెల జీతం పట్టుకుపోయిన వ్యక్తి భాష పిల్లలుండే హాస్టల్ ఉద్యోగి. ఇక ముందు ఆ పిల్లల గతి ఏమిటో ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి అంటూ లేచారు ఆచార్య గారు. ఆ పిల్లలకు ఆ ఏర్పాట్లేవో మా నాన్నగారు తర్వాత చేయించారు ప్రభుత్వం వైపు నుంచి. ఆచార్య గారు ఇంత చెప్పినా ఆ నవంబర్ చివరి వారం రాత్రి చీకట్లో అడవి బంగ్లాలో ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయింది. వెన్నెల గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయమే నన్ను తొలుస్తూ ఉండేది. సుమారు 25 ఏళ్ల తర్వాత ఆ చిక్కుముడి అనుకోకుండా తమాషాగా విడిపోయింది. అనుకోకుండా ఒక పుస్తకాల దుకాణంలో ఆంధ్రప్రదేశ్ కోటలను గురించిన పరిశోధనా గ్రంథం ఒకటి నాకు కంటపడింది. అందులో ఉదయగిరి కోటను గురించి ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ చిరువూరు సూర్యనారాయణ శర్మ గారు రాసిన వ్యాసం ఉంది. ఆ వ్యాస విషయాన్ని బట్టి, సీతారాంపురం అడవులను గురించి చేసిన ప్రస్తావనలను బట్టి ఆయనకు ఆ ప్రాంతానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది. శర్మగారి చిరునామా సంపాదించి ఆయన్ని కలిశాను. ముందు ఆయన నోరు విప్పడానికి అంతగా సుముఖత చూపించలేదు. కానీ వెన్నెల చనిపోయిన తీరు, ఊరిలో ఆమెకు జరిగిన అవమానాలను గురించి వివరించినప్పుడు ఆయనలో కదలిక వచ్చింది. ఆ కదలికే ఆయన నోటి నుంచి ఆ నవంబరు చలిరాత్రి ఏమి జరిగిందో బయటపెట్టింది. ఆచార్య గారి ద్వారా నెరతప్పినట్టు తెలియడంతో ఆ నిర్వాకం నాదేనని పసిగట్టింది వెన్నెల. నా రూమ్కొచ్చి తాళి కట్టమని గోలపెట్టింది. అప్పటికే నాకు పెళ్ళై 2 పిల్లలు. విషయం విన్న వెంటనే షాక్ అయింది. అయినా వెంటనే తేరుకుంది. నా తంటాలేవో నేను పడి చస్తా ఆనక. భాష బండ సచ్చినోడు, నన్ను ఈ టైంలో ఇక్కడ చూశాడంటే మీకిక్కడే నూకలు చెల్లినట్టే. వాడొచ్చి పోయిందాకా నేను వెనక పక్క కింద గది కిటికీ సన్షేడ్ మీద దాక్కుంటా. మీరు పోయేటప్పుడు మర్చిపోకుండా నన్ను పైకి లాగితే చాలు. అబ్బలు చేసిన చండాలప్పనికి బిడ్డలెందుకు బలేవాలా నాకు మళ్ళీ? అందరికీ మా యేసోబయ్య లాంటి దేవుళ్లే దొరుకుతారా? మన మూలకంగా ఎవళ్ళు ఉత్తిపుణ్యానికే బాధపడద్దంటాడు మా తాగుబోతయ్య అనుకుంటూ అంత వర్షంలోనూ చీకట్లో కిటికీ చువ్వల బజ్జగుండా దూరుకుంటూ కింది భాగం గది కిటికీ పైన పాతబడ్డ సన్షేడ్ మీదకి జారెళ్ళి కూర్చుంది వెన్నెల తల్లి అంటున్నప్పుడు శర్మగారి గొంతులో సన్నని వణుకు.
భాష తలుపు విరగ్గొట్టుకునొచ్చి వెంట తెచ్చుకుని జీప్ రెంచితో నా బుర్ర మీద చాలాసార్లే మోదాడు. స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత జరిగినవి ఏవీ తెలియవు. విశాఖలో చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నాను అని గతం గుర్తు చేసుకున్నారీ శర్మగారు. తలుపు చిన్నగా కొట్టి ఒక 25 ఏళ్ల అందమైన అమ్మాయి కాఫీ కప్పులతో సహా లోపలికొచ్చింది. మా అమ్మాయి క్యాజువల్గా పరిచయం చేశారు శర్మగారు. పేరేంటి తల్లి అని అడిగాను అణకువతో. నమస్తే చెప్పే ఆ పాపను. వెన్నెల అంది చిరునవ్వుతో. నా చిన్నతనంలోని వెన్నెల చిరునవ్వే మళ్లీ గుర్తుకొచ్చింది. నాకు ఆడపిల్ల పుడితే పెట్టుకోవాలనుకున్నది అదే పేరు. మీరింతవరకు వెన్నెల కథ విన్నారు. రచన శ్రీ కర్లపాలెం హనుమంతరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. వెన్నెల మరికొన్ని కథాకాంతులు కథల సంపుటంలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.